జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు ఒక బంగారం లాంటి న్యూస్ అయితే తీసుకొచ్చిన. నిజంగా బంగారమే స్వామి. ఈ న్యూస్ చూడండి ఒకసారి, ఎంత అద్భుతంగా ఉంటుందో. చూస్తా ఉంటే మన భారతదేశానికి మంచి రోజులు వచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఒకదాని తర్వాత ఒకటిగా మనం అన్నిటిని కూడా శుభవార్తలను వింటున్నాం. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగిన దగ్గర నుంచి మన దేశానికి అదృష్టం పట్టినట్టు కనిపిస్తుంది. మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఇప్పుడిప్పుడే గాడిని పడింది. మన దేశానికి పెద్ద ఎత్తున పరిశ్రమలన్నీ కూడా వస్తున్నాయి. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయి. సంపదల సృష్టి జరుగుతుంది. ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయి. ఇప్పటికే జమ్మూలోను అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రాలలో అత్యంత విలువైనటువంటి లిథియం గనులు బయటపడిన సంగతి మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది. ఆ తర్వాత రేర్ ఎర్త్ మినరల్స్ కూడా మన బొగ్గు గనుల్లో బయటపడినాయి. ఇప్పుడు కొత్తగా ఏకంగా బంగారం నిక్షేపాలు మన భారత్లో వెలుగులోకి వచ్చినాయి. ఏంది గోల్డ్ స్వామి, గోల్డ్ అది కూడా కేజీల్లో కాదు, ఏకంగా 20 మెట్రిక్ టన్నుల బంగారం నిక్షేపాలను మన దేశంలో కనుగొన్నారు. మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మన పురాతన నాగరికతకు చెందినటువంటి అవశేషాలను వెలికి తీసే క్రమంలో ఈ బంగారం నిక్షేపాలను కనుగొన్నారు. అది కూడా ఒరిస్సాలోనే కావడం గమనార్హం. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఒరిస్సాలో ఉండేది ఏ గవర్నమెంట్? బీజేపీ గవర్నమెంట్. ఇంకా డోకానేలే, అమ్మ కొడుకు దూసుకోబోవడమే ఇంకా అట్టుంటది. అదే గనక వీళ్ళు డెకాయిట్లు పరిపాలించే రాష్ట్రాల్లో అంటే పరిస్థితి వేరుగా ఉండు. మన అదృష్టం కొద్దీ పడి కూడా ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పడింది. మామూలుగా అయితే మనకు బంగారు గనులు అంటే ముందుగా గుర్తుకొచ్చేది కర్ణాటకలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అన్నమాట. ఈ కోలార్ బంగారం గనుల మీద ఈ మధ్య సినిమాలు కూడా వచ్చాయి. ఏది ఆ KGF 2 అని చెప్పి వచ్చాయి కదా, మీరు చూసే ఉంటారు. అయితే ఈ కోలార్ బంగారు గనులు ఇప్పుడు మొత్తం కూడా ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయినాయి. ఈ కోలార్ బంగారు గనులను అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు తోకుని వెళ్ళిపోయినారు. దాదాపుగా 90% బంగారాన్ని ఈ బ్రిటిష్ వాళ్ళే కొల్లగొట్టి తీసుకొని వెళ్ళిపోయారనమాట. ఇక ఈ కోలార్ బంగారం గనుల్లో మనకు మిగిలింది కేవలం 10% మాత్రమే. ఆ 10%లో కూడా అధికారులు, నాయకులు, ప్రైవేటు సంస్థలో సగం దిగమింగితే ప్రభుత్వానికి అందింది వచ్చేసి కేవలం 5% బంగారం మాత్రమే. దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థకు పెద్దగా ఒరిగింది అయితే ఏమీ ఉండదు. కానీ ఇప్పుడు ఒరిస్సా రాష్ట్రంలో ఏకంగా 20 మెట్రిక్ టన్నుల బంగారం నిక్షేపాలన్నీ కూడా బయటపడినాయి. నిజం చెప్పాలంటే ఒక గోల్డ్ సిటీనే మనం కనుక్కున్నామన్నమాట. అర్థమవుతుందా? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల బంగారు గనులను కనుగొన్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా గనుల శాఖ వెంటనే కూడా చర్యలు చేపట్టినాయి. పెద్ద ఎత్తున తవ్వకాలన్నింటినీ కూడా ప్రారంభించినాయి. ఈ క్రమంలో బిత్తరపోయేటటువంటి విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చినాయి. ఒరిస్సా రాష్ట్రంలో ఏదో ఒక ప్రదేశంలోనే ఈ బంగారం నిక్షేపాలు వెలుగులోకి రాలా. ఏకంగా ఒరిస్సాలోని 11 జిల్లాలలో ఈ బంగారం నిక్షేపాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారనమాట. 11 జిల్లాల్లో ఒరిస్సాలోని సుందర్గఢ్, అదేవిధంగా నవరంగపూర్, కియోంజర్, దేవ్గఢ్ మొదలైన జిల్లాల్లో ఈ బంగారు నిక్షేపాలను గుర్తించడం ఇక్కడ విశేషం అనమాట. అధికారిక గణాంకాలు ఇంకా అందుబాటులోకి రాలా పూర్తి స్థాయిలో అయితే ప్రాథమిక అంచనాల ప్రకారం బంగారు నిల్వలో ఏకంగా 20 మెట్రిక్ టన్నుల వరకు ఉండొచ్చు అని చెప్పేసి తెలుస్తుంది. మనం ఇప్పటి వరకు ఈ బంగారాన్ని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మనకి ఇక్కడ అందుబాటులో లేదు కదా, కాబట్టి మనం బయట దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశంలో బంగారానికి ఉండే క్రేజో మరే దేశంలో కూడా ఉండదు. ముఖ్యంగా మన దేశంలో మన ఆడబిడ్డలు, మన అమ్మోళ్ళు వీళ్ళంతా కూడా ఈ బంగారాన్ని సౌందర్యం కోసం, గౌరవం కోసం, తమ ప్రతిష్టను పెంచుకోవడం కోసం ఈ బంగారాన్ని, బంగారు ఆభరణాలను విరివిగా వాడుతూ ఉంటారు. అలాగే చాలా మంది బంగారం అనే దాన్ని ఒక ఆస్తిగా కూడా చూస్తూ ఉంటారనమాట. అవునా కాదా? అందుకే మన దేశంలో ఈ బంగారం అమ్మకాలు విపరీతంగా జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం బంగారం రేట్లు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో తులం బంగారం ₹1,00,000 దాకా పలుకుతుంది. అయినప్పటికీ కూడా మన వాళ్ళు విపరీతంగా ఈ బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తానే ఉన్నారు. మన వాళ్ళు మాత్రం తగ్గడంలే. నువ్వు పెరిగితే పెరుగు, మేము మాత్రం కొనేది అన్నట్టు. దీంతో మన ప్రభుత్వాలు పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు ఆ బాధ లేకుండా పోయింది. ఒరిస్సాలో బంగారం గనులు బయటపడడంతో దేశం మొత్తం కూడా పండగ వాతావరణం నెలకొనింది. ఒరిస్సా రాష్ట్రంలో భారీగా బంగారు నిల్వలు ఉన్నట్టు ఈ విషయం బయటికి రావడంతో జాక్పాట్ తగిలినట్టయిందనమాట మన దేశానికి. తాజాగా బయటకు వచ్చినటువంటి ఈ కొత్త బంగారు నిల్వలు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు, మరీ ముఖ్యంగా స్థానిక ప్రాంతాల అభివృద్ధికి
ఎంతగానో ఉపయోగపడతాయన్నమాట. ఈ బంగారు నిక్షేపాలు వెలుగులోకి రావడంతో మన దేశ ఖనిజ సంపదకు మరింత బలం చేకూర్చిందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఒరిస్సా ప్రభుత్వం, అలాగే ఒరిస్సా మైనింగ్ కార్పొరేషన్, అలాగే జిఎస్ఐ ఈ ఆవిష్కరణను వాణిజ్యకరించడానికి వేగంగా పనిచేస్తూ ఉన్నాయి. దేవగర్ జిల్లాలోని మొదటి బంగారు మైనింగ్ బ్లాక్ వేలానికి కూడా సిద్ధమైపోతుంది అనమాట. వెంటనే పట్టాలు ఎక్కించేస్తారు. అయితే ఈ బంగారు నిక్షేపాల నాణ్యత, దాని మైనింగ్ సామర్థ్యాన్ని నిర్ధారించడానికి G3 నుంచి G2 స్థాయిల వరకు ఈ వివరణాత్మకమైనటువంటి డ్రిల్లింగు, అలాగే నమూనా సేకరణ అంతా కూడా జరుగుతుంది. మొత్తానికైతే మన దేశంలో ఈ బంగారానికి సంబంధించి కొరత అయితే తీరింది అని చెప్పొచ్చు. ఫలితంగా మన దేశానికి లక్షల కోట్ల రూపాయల ఆదాయం కూడా సమకూరున్నదనమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనం ఇక బయట నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. బంగారం మన దేశంలోనే దొరికితే అప్పుడు బంగారం రేట్లు కూడా తగ్గుతాయి అనమాట. ఈ బంగారం రేట్లు తగ్గినాయి అనుకో, అది మనకు, మన వాళ్ళకి అందరు కూడా సంతోషమే కదా. అది విషయం అయితే ముఖ్యంగా అయితే మన ఆడబిడ్డల ఆనందానికి అవధలే ఉండవు. అది విషయం అయితే మొత్తానికైతే బంగారం లాంటి న్యూసే కదా, అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్య అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.